గోరక్ష దళ్ కార్యకర్తల పైన ఈ మధ్యలో దాడులు బాగా జరిగిపోయినాయి. మొన్న చూసుకున్నట్టయితే సోనూ సింగ్ పైన కూడా కాల్పులు కూడా జరిగిన సంఘటన కూడా మనం చూసాం. దీనిపైన మాట్లాడడానికి మనతోటి గోరక్ష దళ్ జనరల్ సెక్రటరీ పవన్ గారు ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, గోరక్ష కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను గోవులను ఎవరైతే అడ్డుకుంటున్నారో వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి. మీ పైన కూడా అటాకులు కూడా జరిగింది. అసలు ఏం జరుగుతుంది? అసలు గోరక్ష దళ్ ఎవరైతే కాపాడుతున్నారో వాళ్ళను దాడులు జరుగుతున్నాయి. పోలీసు వాళ్ళు కూడా ఎవరైతే కంప్లైంట్ చేస్తున్నారో వాళ్ళపైన కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఎవరైతే అక్రమంగా గోలను అమ్ముతున్నారో వాళ్ళపైన ఎట్లాంటి చర్యలు తీసుకోవట్లేదు. మీరు ప్రెస్ మీట్ కూడా కూడా చెప్తున్నారు. ఏముందన్నా, గోరక్ష నాయకులని, హిందూ సంఘాల నాయకులని తెలంగాణ రాష్ట్రంలో ఖతం చేయాలని ఒక ప్లాన్ నడుస్తుంది. ఈ ఎంఐఎం గుండాలో సపోర్ట్ చేసే కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ అప్పుడున్న బీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ హిందువుల మీద ఎవరు పట్టించుకోరు. గోరక్ష నాయకులు ఆవులను పట్టుకుంటారు, ఆవులను కాపాడుతారు, వాళ్ళ కోట్లలో బిజినెస్ వస్తుందని చెప్పి పోలీసు వాళ్ళు చెప్తారు కదా. మళ్ళీ వీళ్ళకి ఏముందో మాకే తెలియదు, కానీ కోట్లలో బిజినెస్ లాస్ అవుతుంది కాబట్టి ఆ రోజు షూట్ చేసిర్రు. ఈరోజు మా మీద కూడా ఇంతకుముందు కూడా చాలాసార్లు దాడులు జరిగినాయి. అప్పుడు ఏంటంటే దాడులు చేయడమో, కొట్టడమో, తలవార్లతో కొట్టడమో, లేకపోతే కార్లతో గుద్దడం చేస్తుంది. ఫస్ట్ టైం తెలంగాణ రాష్ట్ర చరిత్రలో గోరక్షకుల మీద ఫైరింగ్ కాడికి తీసుకెళ్ళింది పరిస్థితి. గోరక్ష నాయకులను చంపేయాలి. ఒక 2-3 నాయకులను చంపేస్తే వాళ్ళకు భయం పుడుతుంది. భయం పుట్టిందంటే ఆటోమేటిక్గా గోరక్ష బంద్ అవుతుందని ప్లాన్ నడుస్తుంది మేము గుండాలది. అంటే ఇప్పుడు సోనూ సింగ్ కూడా వీళ్ళతోటి కలిసి ఉన్నాడు, సెటిల్మెంట్లో బాగానే రమ్మని చెప్పారు అని కూడా వార్తలు వచ్చినాయి. అవన్నీ ఫేక్ వార్తలనా? సోనూ సింగ్ని శ్రీనివాస్ అనే ఒక ఇన్ఫార్మర్తో పిలిపించుకోరు. సోనూ సింగ్ కూడా ఎవరు వస్తారు ఎవరైనా తెలియదు. సోనూ సింగ్కి ఏదో ఇన్ఫర్మేషన్ ఇచ్చి గోరక్ష బండ్లు వస్తున్నాయి వాటి గురించి మాట్లాడడం పిలిపించి డైరెక్ట్ వచ్చుడే దిగుడు ఇబ్రాహిం గాడు, హనీఫ్, మోసిన్ వీళ్ళు ముగ్గురు కార్లోకి వెళ్ళి దిగి ఆ శ్రీనివాస్ కూడా అందరు కలిసేసి ఫైరింగ్ చేసి అక్కడికి వెళ్ళి పారిపోగానే ఇమీడియట్గా మాకు ఇన్ఫర్మేషన్ రాగా నేనే సంఘటన స్థలానికి వెళ్ళాను. అక్కడి నుంచి హాస్పిటల్ తీసుకొచ్చి ఫస్ట్ ఎయిడ్ తెప్పించి అక్కడి నుంచి మళ్ళీ యశోద హాస్పిటల్ తీసుకెళ్ళాను. అన్నీ కూడా వీడియోలు ఉన్నాయి. ఏదో స్టోరీలు వెళ్తారు. జూబ్లీ సెలక్షన్లో మైనారిటీ ఓట్లు కావాలి, మైనారిటీలో వాడు ఏడ కూడా బ్యాడ్ కావద్దు, వాళ్ళు బ్యాడ్ కావద్దు అంటే తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళకు కొమ్ము వేస్తుంది. కాబట్టి ఇవన్నీ స్టోరీలు వెళ్తారు. కానీ ఎలాంటి ఇక్కడ ఫైనాన్షియల్ డీలింగ్ కానీ ఇబ్రాహింతో కానీ వాళ్ళ కౌస్మలతో మా సోను కూడా ఎలాంటిది ఏం లేదు. అంటే గోవులను రక్షించాలని కూడా ఒక యాక్ట్ ఉంది. యాక్ట్ ఉన్నా కూడా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు? అంటే ఇప్పుడు యాక్ట్ ఉంది. యాక్ట్ ఎక్కడ వర్తిస్తుంది అంటే ఎక్కడైతే బీజేపీ గవర్నమెంట్ ఉందో, ఎక్కడైతే హిందుత్వ మెంటాలిటీ ఉన్న సీఎంలు ఉందో అక్కడ వర్తిస్తుంది. ఇక్కడ గో స్మగ్లర్లు చేసేది ఎవరు? ఈ స్మగ్లింగ్ అంతా ఎంఐఎం నాయకులు. హైదరాబాద్ సిటీలో ఉన్న స్లాటర్ వాళ్ళు మొత్తం ఎంఐఎం నాయకుల చేతులు ఉన్నాయి. మరి ఎంఐఎం నాయకులు ఎవరు చేతులు? ఎంఐఎం నాయకుల చేతిలో ఏ గవర్నమెంట్ ఉంది? కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఎంఐఎం నాయకులం కాదని కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేయదు. ఇంతకుముందుకున్న బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా ఏం చేయదు. వీళ్ళకి వాళ్ళ అవసరం, వాళ్ళకు వీళ్ళ అవసరం. మరి గోరక్ష చట్టాలు ఎట్లా అమలు అవుతాయి అన్న? ఎందుకంటే ఎంఐఎం నాయకులు బతికెళ్తుందో గోవుల మీద కదా. వేల సంఖ్యలో గోవులను అమ్మాలి, కొయ్యాలి, పంపించాలి, తినాలి. ఇన్ని పైసలు వస్తున్నప్పుడు, ఇన్ని అవసరాలు ఉన్నప్పుడు ఎంఐఎం గుండాలకి వాళ్ళ బతికెళ్తుంది దీమే. కాబట్టి గవర్నమెంట్ వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. దమ్ము లేదు ఏ గవర్నమెంట్కి వాళ్ళ మీద చర్యలు తీసుకున్న దమ్ము లేదు, డిపార్ట్మెంట్కి లేదు, ఎవరికి లేదు. అందుకే గోరక్ష నాయకులని చంపడానికే సిద్ధమైపోయారు. అంటే ఒక దశలో ఎవరైతే గోలను అక్రమ రవాణా వాళ్ళు పట్టుకున్న సందర్భాలలో కూడా ఒక వర్గం చెందిన పార్టీ నాయకులు కూడా పోలీస్ స్టేషన్ల మీద దాడులు చేసి వాళ్ళని విడిపించుకుపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అది విడిపించుకోవడం విడిచిపెట్టేసేయండి. వాడు ఎమ్మెల్సీ రేమాత్ బేగుండు, వాడు ఏడ గోరక్ష జరిగితే ఆడికి పోతాడు, పిఎస్లో పోతాడు, లొల్లి చేస్తాడు. సిఐ ఉండ అనుకో, అరే సిఐ ఇద్దరు రావురా అంటాడు, అరే ఏసీపీకి ఇద్దరే రా అంటాడు. పోలీస్ డిపార్ట్మెంట్ అది ఇజ్జత లేదు అలాగ అసలు ఎంఐఎం నాయకులు. అంతేంతో మనం రెస్పెక్ట్ ఇస్తాం. వాడు మన బండి బట్టి పిఎస్ తీసుకోతే ఒక గుంపు వచ్చేసి పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి బండి తీసుకొని వాళ్ళు కబైలాకి వెళ్ళిపోతారు. అప్పుడు కూడా మా మీద దాడులు జరిగినాయి. అనేక సార్లు వారి మీద కంప్లైంట్ ఇచ్చినాం. ఎమ్మెల్సీ పని ఏముంటుందన్నా? ఎమ్మెల్సీ ప్రజా సమస్యలు చూసుకోవాలి. ఓల్డ్ సిటీలో ఒక మోరీలు, ఆ లైట్లు, ఆ రోడ్లు ఎట్లుండో చూడు. ఫస్ట్ దాని మీద దృష్టి పెట్టురా నాయన మీరు. ఫస్ట్ గోరక్ష కార్యకర్తల మీద కాదు, పబ్లిక్కి మీరు డిమాండ్లు ఏమున్నాయో అవి తీర్చురి. ఎమ్మెల్సీ పదవులు తీసుకొని గోరక్ష కార్యకర్తల మీద పడలేదు నాయన మీరు. నాకు అర్థం కాదు ఎంఐఎం ఉండాలి. ఇప్పుడు మరి హిందువులు కూడా అంత సంఘటితంగా కానీ అంత ఎదిరించే విధంగా కూడా ఎందుకు లేరనుకుంటున్నారు మీరు? ఇక మనకు అందరికీ తెలిసిందే, ఇది చరిత్ర. ఆనాటి కాలం నుంచి వందల సంవత్సరాల నుంచి ఇట్లా ఉంది. కొంతమంది పనిచేస్తారు, వాళ్ళ మీద మిగతా వాళ్ళందరూ ఉంటారు. ఇది మనం డైలీ కూడా అప్పటికిప్పటికీ చాలా మారింది. సోషల్ మీడియా ద్వారా కానీ మీ మీడియా సంస్థల ద్వారా అన్ని నిజాలు ప్రజలకు తెలుస్తున్నాయి. సంఘటితం అవుతారు, ఎందులో ఏమవుతారని. కానీ సంఘటితం అయ్యారు కాబట్టి ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ గారు 3 సార్లు గెలిచారు. ఇంకా ముందు కూడా ఇంకా చాలా సంఘటితం అవుతారు. రానున్న రోజుల్లో ప్రజల రోడ్డు మీదకి వచ్చి గోమాతను కాపాడుకుంటారు.
ఇప్పుడు ఈ ఆవులు కూడా అక్రమ రవాణా ఎక్కడి నుంచి జరుగుతుంది అసలు? ఇవన్నీ కూడా ముఖ్యంగా జిల్లాల నుంచి ఆవులు అక్కడి నుంచి కొనడం, లేదా వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడి నుంచి తరలించడం. కొన్ని రీసెంట్గా కొత్తగా ఏం స్టార్ట్ అయిందంటే ఇటువంటి కార్లు పెట్టుకొని ఏదైతే రోడ్డు మీద ఆవులు కనిపిస్తాయో, గోశాలలు ఉన్నాయో, లేకపోతే ఇంకొకటి డైరీ ఫామ్లు ఉన్నాయో అందరికీ వెళ్ళి అందులోకి వెళ్ళి కూడా ఎత్తుకొచ్చే ప్రయత్నం ఎంఐఎం గుండాలు చేస్తున్నారు. వీటిని అన్నింటినీ రూట్ లెవెల్లో ఎవరైతే ఈ గుండాలు స్మగ్లర్లు వీళ్ళని కనుక మనం వీళ్ళపైన చర్యలు తీసుకుంటేనే ఇలాంటిది మనం ఆపుతామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. అంటే కొన్ని స్లాటర్ హౌస్లు కూడా ఇండ్లల్లోనే ఉండి కూడా వ్యాపారం చేస్తున్నారు. వీటిపైన చర్యలు ఎందుకు తీసుకోవాలి? అసలు ఎన్ని ఉన్నాయి మన హైదరాబాద్లో దాదాపు 30-40 స్లాటర్ హౌస్లు ఉన్నాయి. ఇల్లీగల్ నడుస్తున్న స్లాటర్ 30-40 ఉన్నాయి. ఇక మీరు అటు ముషిరాబాద్ ఈ కెమెరా మైక్ తీసుకొని వేరు అనుకోండి, మీరు ఇంటింటికి స్లాటర్ హౌస్ ఉంటుంది. ముషిరాబాద్లో మా కార్యకర్తలు ఉంటారు చాలామంది కూడా. ఇంట్లో ప్రతి ఇంట్లో ఆవులానికి వస్తారు. అక్కడనే పోలీస్ స్టేషన్ ఉంటుంది, అక్కడనే గుళ్ళు ఉంటుంది, పక్కనే హిందూ దేవాలయాలు ఉంటాయి. కానీ ఎవ్వరు ఏం చేయలేని పరిస్థితి, ఎవ్వరు అడ్డుకోలేని పరిస్థితి. పోలీసు వాళ్ళు కూడా ఏం చేయలేక చేతులు కట్టుకోకున్నారు. పోలీసులకు మీరు ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి డిపార్ట్మెంట్కి. తెలంగాణ గవర్నమెంట్ ఒకసారి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఏం చేస్తారో వీళ్ళని, కానీ ఇయ్యరు. ఎందుకంటే వీళ్ళకి రాజకీయం అవసరం, ముస్లిం ఓట్లు అవసరం వీళ్ళకి. బహిరంగంగా షాపులు పెట్టి కూడా అమ్ముతున్న పరిస్థితి ఇప్పుడు హైదరాబాద్లో అయితే కనిపిస్తుంది. అది కొంచెం జిల్లాలకు కూడా వ్యాపిస్తున్నట్టుగా ఉంది. దీనిపైన మీరు అంటే గోరక్ష దళ్ కార్యకర్తలుగా మీరు ఎట్లాంటి కార్యాచరణ ఉండబోతుంది భవిష్యత్తులో? కార్యాచరణ వీళ్ళు గోళీలు కొట్టినా, లాఠీలు కొట్టినా, గన్ ఫైరింగ్ చేసినా, చంపినా, ఏం చేసినా కానీ గోరక్షణ మాత్రం ఆపదండి. మా ప్రాణం ఉన్నంత వరకు, మా ప్రాణం పైన కూడా మాతో కార్యకర్తలు అయితే ఉన్నారో తోటి కార్యకర్తలు వాళ్ళందరూ కూడా గోరక్ష కోసం పాటుపడుతూనే ఉంటారు. అందులో నో డౌట్. అలా హిందూ ధర్మం కోసం బతుకుతున్నాం, హిందూ ధర్మం కోసం మాత్రమే చేస్తాం మేము. అలాంటి జీవితాలు మావి. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఎవరైతే వీళ్ళందరూ ఉన్నారో ఫస్ట్ ఎంఐఎం గూడలను కంట్రోల్ చేస్తే మీరు చెప్పిన స్లాటర్ హౌస్లు కానీ, మీరు చేసిన బహిరంగ ప్రదేశాల అమ్మకం కానీ, జిల్లాలలో కానీ అన్నీ కూడా కంట్రోల్ అయిపోతాయి. ఆవులను కనుక స్లాటర్ హౌస్ తీసుకెళ్లాలంటే ఒక డాక్టర్ సర్టిఫికెట్ అవసరం, వెటర్నరీ డాక్టర్ సర్టిఫై చేయాల్సింది. అక్కడే అక్రమాలు జరుగుతున్నాయని కూడా మనకు చాలా సందర్భాల్లో తెలుస్తున్నాయి. అంటే మీరు అట్లాంటి డాక్టర్లకు ఇచ్చే హెచ్చరిక ఏంటి అసలు? వెటర్నరీ డాక్టర్లో పెద్ద దొంగలు, అసలు వెటర్నరీ డాక్టర్లో పెద్ద దొంగలు. చిన్న పిల్లలకు కూడా ఫిట్ ఫ్లర్స్ ఆర్డర్ సర్టిఫికేట్ ఇచ్చేసి అమ్ముతారు. ఇక వాళ్ళకి ఏం చెప్పాలి? వాళ్ళు డాక్టర్ ఉద్యోగం చేస్తారు, చదువుకురు, వాళ్ళు కూడా ఉద్యోగం సాధించుకురు. అందులో కూడా నిజాయితీ లేకపోతే కనీసం ఆవుల విషయంలో నిజాయితీ ఉండండి, ఎద్దుల విషయంలో నిజాయితీ ఉండండి. మీరు ఈ దాంట్లో కూడా వేసుకుంటే ఇవి కొన్ని ఏండ్ల కుటుంబాలకు పాపం తెలుగుతుంది. మీకు వచ్చే తరాలకు పాపం లాంటిది. ఎవరైతే డాక్టర్లు, వెటర్నరీ డాక్టర్లు పనిచేస్తున్నాం, ఇక మిగతా వాళ్ళ ఇష్టం. అయితే భవిష్యత్తులో గోరక్ష దళ కార్యకర్తలపైన దాడులు జరిగితే మాత్రం మేము ఉపేక్షించలేదు. ఎవరైతే గోవులను అక్రమంగా రవాణా చేస్తున్నారో వాళ్ళపైన కూడా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని గోరక్ష దళ డిమాండ్ చేస్తుంది. కెమెరామెన్ తరుణ్తో కిరణ్ కుమార్, సమాజ్ కూడా, హైదరాబాద్.